Yeah, we are about to take off. Welcome to a day in my life as a pilot. ఒక పైలట్గా నేను ఎన్నో సాధించా. తగ్గించుకుంటే మంచిది. సో మీరు కూడా ఆ జర్నీలో నాతో పాల్గొనాలంటే వీడియోని ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ ఈరోజు బర్త్డే స్పెషల్ వ్లాగ్. ఇప్పుడు మేము హైదరాబాద్లో కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయిన ఏరోప్లేన్ రెస్టారెంట్ మల్లారెడ్డిది, అక్కడికి వెళ్తున్నాం. Eyes in the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use. సో అక్కడ ఫ్లైట్ ఎట్లుంటుంది అదేంది మొత్తం చూద్దాం. అక్కడ మనకి పైలట్ క్యాబిన్లో కూడా కూర్చోవచ్చు అనుకుంటా, మేబీ చూద్దాం. అక్కడ అడుగుదాం వాళ్ళని, కూర్చోమంటే మనం పోయి ఫ్లైట్ ఎగరేద్దాం. ఎట్టైనా ఫ్లైట్ ఎగరేస్తున్నాం, నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయడానికి వచ్చేసేయండి. ఎక్కినాక దించుతా. కరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. షామీర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర దిగాలి. కరెక్ట్ 5 కిలోమీటర్స్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. యా, ఇదిగో ఇక్కడే వచ్చేసింది. మనం ఒక్కలమే పోతున్నాం అనుకుంటా. సన్సెట్ స్టోరీస్ కెఫే, ప్లే జోన్, గో కార్టింగ్, पार्किंग अंदर है होगा शायद। आलमीना भैया किधर है पार्किंग? पार्किंग ఫ్లైట్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు? బయటనే స్పెసిఫిక్ పార్కింగ్ లేదు, చిన్నదే ఫ్లైట్. మీరు ఎప్పుడన్నా టర్మినల్ ముందు కార్ ఆపినారా? డైరెక్ట్ టర్మినల్ ముందే ఆపినా. అది అట్లుంటుంది. కావాలంటే లోపల కూడా దూసుకోవచ్చు, కానీ వద్దు ఇప్పుడు. ఎప్పుడైనా దూసుకోపోదాం. లోపలికి చెక్కేస్తారు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అక్కడ షామీర్పేట లేక్ పక్కనే మన టర్మినల్. ఇక్కడ ఇందులో కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, సామాన్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ముందే బుక్ చేసుకోవాలంట, బుకింగ్ చేసుకోకపోతే కష్టం. కింద నెంబర్ కూడా ఉంది చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖాళీగా ఉంటే కొంచెం నేమ్ యాడ్ చేసి పంపిస్తారు. మీరైతే ముందే బుక్ చేసుకొని రండి, సేఫ్ సైడ్. ఇదిగో వచ్చాడు. సేమ్ బున లెక్కనే ఉన్నాడు. అది ల్యాబే అనుకుంటా, అది కూడా బ్లాక్ ల్యాబ్. హలో, ఇది అక్కడ 2 పప్పీస్ ఉన్నాయి. బ్లాక్ ల్యాబ్, బ్రౌన్ ల్యాబ్, వైట్ ల్యాబ్, జర్మన్ షెపర్డ్. ఇక్కడ మనకి డిఫరెంట్ స్లాట్స్ కూడా ఉంటాయి అనుకుంటా. 4 వరకే లాస్ట్, మళ్ళీ 7:30కి. ఇంకా బుకింగ్ నెంబర్. టైం 12:15 అవుతుంది. కనీసం లోపలికి పోయి ఆడ సామాన్లు చూస్తామయ్యా అంటే కూడా లోపలికి కొనిస్తలేరు. స్టాఫ్ రాలేదంట, బిల్డింగ్కి కష్టమవుతుందంట. ఇక వచ్చిన వాళ్ళంతా ఇక్కడే, కనీసం లోపలికి కూడా పోనిస్తారు. టూ మచ్. కనీసం అక్కడ పోతే అక్కడ కూర్చోడానికని ఉంటుంది కదా, బయటనే కూర్చోవాలి. కూర్చోడానికి కూడా ఒక చైర్ ఉంది అంతే, మా అంటే 4 చైర్లు. టూ మచ్ యార్. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ కూడా ఇంతగానం చేయరు, వీళ్ళు చేస్తారు ఇంతగానం. ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోలేదని చెప్పి వెళ్ళిపోయారు. బాగా మీరు కూడా బుక్ చేసుకోకుండా మిమ్మల్ని కూడా పంపించేస్తారు అంతే. ఎందుకంటే ఫ్లైట్లో ఎక్కువ సీటింగ్ ఉండదు, ముందే బుక్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. 12:25 అయింది. బర్త్డే రోజు ఏంటి వెయిటింగ్? నేనైనా ముందే తీసుకొని వస్తే అయిపోయేది. రెస్పాన్సిబుల్. హైప్ చేయండి మీరు, హైప్ మర్చిపోకండి. హైప్ బటన్ ఉంటుంది కింద, హైప్ చేయాలి. హైప్ చేస్తే నెంబర్ 1 హైప్ పోవాలి. అది పోదు కానీ జస్ట్ చేయండి మీరు అంతే. పోతారు, పంపిస్తారు. జస్ట్ ఏరోప్లేన్ దాంట్లో ఎక్కడానికి 500 రూపీస్. అది మండే టు థర్స్డే అయితే, ఫ్రైడే టు సండే అయితే 800. ఇవి గో కటింగ్ ప్రైసెస్. అందులోనే చిన్నపాటి మినీసో ఉంది, సేమ్ మినీసోయే. సో మనకి వ్యాన్ కూడా ఉంటుంది అవైలబుల్. సో అక్కడ డ్రాప్ చేస్తారు. ఇదే బోర్డింగ్ పాస్. ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి. సో ఎక్కేస్తాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ది ఫ్లైట్. ఇక మన సీట్ దగ్గర తీసుకోబోతున్నారు వీళ్ళు. ఇప్పుడు 12A 12C మనది. సో ఇదే
రెక్క పక్కన వచ్చింది మళ్ళా. సో పర్ పర్సన్ 500, ఎంట్రీయే 500. సో ఇప్పుడు మేము 3 మెంబర్స్ వచ్చినా కాబట్టి 1500. 1500లో ఎంత బిల్ చేసినా కూడా ఓకే. ఒకవేళ ఎక్కువ అయితే మనం ఎక్స్ట్రా పే చేయాలి, తక్కువ అయితే ఇయర్ మనీ రిటర్న్. సో 1500 మినిమం తిని వెళ్ళిపోవాలి అట్లా. ఇదే మెన్యూ, లిమిటెడ్ మెన్యూ ఉంది. ఇక టిష్యూ ఇచ్చినారు, వెట్ టిష్యూ. ఇది ఏంటిదో అనుకున్నా చూసి. ఇందులోకి పోవచ్చు అనుకుంటా. వావ్, ఎవరేసి మై గాడ్, ఫస్ట్ టైం వస్తున్నాను. రండి రండి రండి, ఎగురుదాం. బా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వావ్ 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 ఇప్పుడు అనండి. వావ్, ఏ అనరే, నోరు పడిపోయిందా? వావ్, ఎగురుతారండి. ఇట్లా ఎక్కాలా? ఇది ఎక్కాలంటే This is not permission. And your food is also here. వాళ్ళు చెప్పారు కదా నాకు పోవచ్చు అని. మళ్ళీ వస్తా. క్రిస్పీ కార్న్ చాలా లిమిటెడ్ ఉంది క్వాంటిటీ. అంత వీడియో లేదు. దిస్ ఈజ్ ఓకే. సీట్ బెల్ట్ వేసుకుని అందరూ వీఆర్ అబౌట్ టు టేక్ ఆఫ్. అరే ఎవర్రా ఎంత దుమ్ము దుమ్ము పెట్టి క్లీన్ కూడా చేయలేదు కనీసం. ఓకే లెట్స్ గో. కలుతుంది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూడండి ఎయిర్పోర్ట్, ఏరోప్లేన్లో ఎట్లా ఉంటుంది ఇవన్నీ. ఏంటో నాకు ఏం తెలియదు. గెలికితే కదులుతుందని ఏం గెలకట్లేను. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సో ఫస్ట్ ఫ్లైట్ ఎగరాలంటే ఇక్కడ ఈ లివర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ లివర్ ఇట్లా లాగితే పోతుంది. ఇది హ్యాండ్ బ్రేక్, ఇవన్నీ వాయిస్ కంట్రోల్. నేను మాట్లాడాలంటే ఎక్కడ తెలియదు. ఓకే అంతే. ఈరోజు కో పైలట్ కూడా ఎవరు రాలేదు. సో నేను ఒక్కడిని ఇప్పుడు ఇంతమంది ప్యాసింజర్ని సేఫ్గా ల్యాండ్ చేయాలి. సో మన జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికంటే షామీర్పేట నుంచి హైదరాబాద్. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గో. గట్టిగా పట్టుకోండి. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపో అమ్మా. ఇదే ఫ్లైట్, రియల్ ఫ్లైట్ లాగానే ఉంది, కాకపోతే కొంచెం దుమ్ము పట్టిపోయింది. అది లేక్ వ్యూ, మనకి 300 ఎంట్రీ. అక్కడి నుంచి ఆ లేక్, క్యామెల్ ఉంది, మనకి లేక్ వ్యూ అనేది మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఎంత పెద్దగా ఉంది చూడండి. అది టైర్లు కూడా ఉన్నాయి నిజంగా, లైట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. లైట్స్, స్ప్రింగ్స్. ఇది రియల్ టైర్లో రబ్బరే ఇది. ఇది రియల్ అనుకుంటా ఫ్లైట్. కింద లైట్ వెలుగుతుంది కదా పోయేటప్పుడు, అది అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది చూడండి, బాబా ఎంత పెద్దగా ఉంది. ఓ మై గాడ్, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా నేను నిల్చోవచ్చు, ఇంత పెద్దగా ఉంది. దీనికోసం ఇంత దగ్గర నుంచి చూడడానికి ఓకే, పర్ హెడ్ 500 అంటే ఇవన్నీ దగ్గర నుంచి చూడాలనుకుంటే పెట్టచ్చు. సో నిజంగా ఫ్లైటే. నేను ఎప్పుడు ఫ్లైట్ కిందకి పోలే, ఫస్ట్ టైం ఫ్లైట్ కిందకి పోతున్నా. ఇక్కడ రండి, వాళ్ళు గోకాటింగ్ చేస్తారు అక్కడ చూడండి. పిచ్చికి గూడు కూడా పెట్టింది అక్కడ. ఇదిగో అక్కడ పిచ్చికి గూడు పెట్టింది. ఏరోప్లేన్లో పిచ్చికి గూళ్ళు ఉంటాయి. ఏమేమో ఉన్నాయి ఇవన్నీ, నాకేం తెలియదు. ఫ్యూయల్ ఎక్కడ నింపుతారో, ఎట్లా నింపుతారో. ఒరిజినల్ ఫ్లైట్ గురించి తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను నేను. చూడండి అదంతా మరి ఇట్లా క్లోజ్ అయిపోతాయి. టైర్ ఏంది, ఈ టైర్లు ఇంటినా అది ఎట్లా క్లోజ్ అవుతుంది? మేబీ ఇవి టైర్ క్లోజ్ కావనుకుంటాయి టైర్స్. అది గైస్ గోకాటింగ్ చూడండి, అక్కడ గోకాటింగ్ చాలా టర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్పీడ్ పోలేము మనం. ఇక్కడ ఇలాగ పోవచ్చు అంతే. చూసినారా ఇందాక ప్రైస్ పెట్టిన ల్యాబ్కి ఎంత అనేది. సో ఇది గోకాటింగ్. అక్కడ ఏదో లేక్ వ్యూ అనుకుంటా, సన్సెట్
రామదీప్ రెస్టారెంట్ దాని ఎంట్రీ 300 రూపీస్, ఈ ఫ్లైట్కి ఎంట్రీ 500 రూపీస్, బికాస్ దిస్ ఫ్లైట్ దట్ ఈస్ నార్మల్. సో ఎట్టకేలకు మేమైతే 1500 బిల్ చేసి ఒక 60 రూపీస్ ఎక్కువ కట్టి అయిపోయేసినాం. ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లుందో తర్వాత కార్లో మాట్లాడుకుందాం మనం. చూసినారు కదా, మెన్యూ అయితే వెరీ వెరీ లిమిటెడ్. అసలు అది ఏం ఆర్డర్ చేయాలో కూడా తెలియట్లేదు. ఒక బటర్ నాన్ 130 రూపీస్ చేసింది. ఇప్పుడు మీకు ముగ్గురం కాబట్టి 1500 రూపీస్. ఆ బటర్ నాన్ కర్రీ 2 బటర్ నాన్ కర్రీ వేస్తే అయిపోతుంది అక్కడికే. సో ఇంకొంచెం మెన్యూ పెంచితే బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే పర్లేదు. ఫ్రైడ్ రైస్ అయితే చాలా సప్పగా ఉంది. తర్వాత ఒక పన్నీర్ పులావ్ ఆర్డర్ చేసినాం, అది బాగానే ఉంది. టేస్టీ, కొంచెం క్రిస్పీ కార్న్ చల్లగా ఉంది. క్యాబిన్లో కూర్చుంటే వాళ్ళు ఫ్లైట్ ఎగరేద్దాం రా బాబు అని పోతుంటే వెళ్ళగొడతా ఉన్నారు. అదొకటి. చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఓకే, బెటర్. రియల్ ఫ్లైట్ ఎక్కిరంటే అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కని వాళ్ళు ఉంటే అది ఎట్లుంటుందో చూడాలనుకుంటే వాళ్ళు రావచ్చు. ఈ వీడియోలో అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.